అటెన్షన్ ప్లీజ్. ఈసారి మరపురాని కథ నీళ్లు. రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. ఈ గాలి, నీరు, ఈ సమస్తం భగవంతుని అద్భుత సృష్టే. అవి దొరికినంతకాలం మానవుడికవి మహోన్నత వరాలే, దొరక్కపోతే మాత్రం ఘోర శాపాలు. వణుకుతున్న చేతులతో నస్యం పీలుస్తూ అన్నారు అవధాని గారు. మిగతా వాళ్ళు అవును అవును అన్నారు. ఇప్పుడు మన ఊళ్ళో నీటి కరువు సంగతి చూడండి. ఈ కటిక వేసవిలో స్నానం మాట అలా ఉంచండి. గొంతు తడి చేసుకునేందుకు పుడిసెడు నీళ్లు దొరకడం కష్టంగా ఉంది. బావుల్లో ఇసుక కనిపిస్తోంది. దిగుడు బావుల్లో గుంటలు తీసి నీళ్లు తెచ్చుకుంటున్నాం, అవునా? దీనికి అంతకీ కారణం మనం చేసుకున్న మహాపాపం అంటారు అవధాని గారు వ్యంగ్యంగా అన్నాడు బస్తీలో చదువుకుని వచ్చిన రామారావు. ఇది మనం చేసుకున్న పుణ్యమేనంటే నేనేమీ కాదన్ను. అతనికేసి మందహాసంతో చూశారు అవధాని గారు. ఆ వీచికకు కొందరు నవ్వేశారు. కొందరు ఇలాంటి శుష్కవాదాల వల్లనే మన దేశం పారిశ్రామికంగా, ఆర్థికంగా యుగాల వెనక నిలబడి ఉందంటారు. చీమ కుట్టడానికి కర్మ సిద్ధాంతానికి ముడిపెట్టే మనం ఏనుగులు దాడి చేస్తే ఏం రక్షించుకుంటాం? ఆవేశంగా అన్నాడు రామారావు. మా వాడు అంతేలేండి. పుస్తకాల్లో చదివిన పాఠాలు పరీక్షల్లో రాయకపోయినా మన దగ్గర బాగా అప్పచెప్తాడు. పిల్లనిచ్చి చదువు చెప్పిస్తే జలసాలు పోయి నాశనం అయ్యాడన్న కడుపు మంటతో అన్నాడు మేనమ్మ మాణిక్యాలు. రామారావు లేచి అవతలకు వెళ్ళిపోయాడు. ఎందుకు అలా అన్నారు? బాధపడ్డు సుతిమెత్తగా అన్నారు అవధాని గారు. గొల్లు నవ్వాడు మాణిక్యాలు. అదంటూ ఉంటే ఏనాడో డాక్టర్ అయ్యేవాడు. నాకు తెలియక అడుగుతాను, ఇలాంటి కరువు సమయంలో క్రతువులు చేస్తే మంచిదంటారు, ఎంతవరకు నిజం? మోతుబరి రైతు కృష్ణయ్య గారు అన్నారు అవధాని గారిని ఉద్దేశించి. అవధాని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. మంచిదే, కానీ ఎందుకు? పూనుకునే వాళ్ళు ఎవరు? పూనుకుంటే మాత్రం గంగను పొంగించే భగీరథులు ఎవరు? విశ్వపతి మాస్టర్ అన్నారు. అది నిజమే, నిరుత్సాహపడ్డాడు కృష్ణయ్య. విశ్వపతి గారు ఏం పుణ్యం చేశారో గాని ఊరంతటికి ఆయన ఒక్క బావిలో 2 చేదల నీరు ఊరుతుంది తెల్లవారేసరికి. ఒకదాంతో స్నానపానాలు చేసి రెండోది కూజాలో నింపి ఉంచుకుంటారు. అదేమన్నమాటలేండి, 2 చేదలు తోడుకున్నాక చెంబు మునిగే నీళ్లుంటాయి. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా గూడెం వాళ్ళని సైతం తోడుకోమంటారు ఆయన. ఆయన మంచితనమే ఆయనకు వరం. తల ఉంచుకుని చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయాడు విశ్వపతి. రావి చెట్టు ఉల్లాసంగా తల ఆడించింది. సాయంత్రం కాగానే కాస్త పెద్ద తలకాయలన్నీ రచ్చపొట్టును చేరతాయి. చినుకు రాలక చవిటి పర్రలైపోతున్న భూమి గుండెల మీద కూర్చున్నందుకు ఆ వేదన వాళ్లకు సోకుతున్నది. చాలామంది భూమి అమ్ముకుని వలస వెళ్లారు. మమకారం మిగిలిన వాళ్ళు కాళ్లకు బంధాలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. కృష్ణయ్య గారి ఎడ్లబళ్ళు రోజు నీళ్ల పీపాలు వేసుకుని దూరంగా ఉన్న కొండ చెరువులో నీళ్లు అతి ప్రయాసమే తీసుకొస్తుంటాయి. ఆ నీళ్లు కూడా బంగారం కన్నా అపురూపంగా వినియోగించుకుంటారు వాళ్ళు. పశువులు, కాపర్లు, ఇంట్లో వాళ్ళు, బంధుజనం. రావి చెట్టు లాంటి మనిషి గనక నీడ దోచుకోవడానికి పోటీ పడేవాళ్ళు కొల్లలు. వాళ్లలో కొందరు ఏ వేళ ఎలా వస్తుందో అని సర్దుకున్నా జీవన నౌకకు ఏ ఒడ్డైనా పర్వాలేదులేమ్మనుకునే వాళ్ళు మాత్రం అందరికన్నా నిశ్చింతగా కాలం గడుపుతున్నారు. నీటి కొరత వల్ల పక్షులు కూడా వలసలు వెతుక్కున్నాయి కాబోలు. ఇప్పుడు ఆ ఊళ్ళో వాటి సందడే లేదు. ఏదో ఎప్పుడో నీరసంగా ఎగురుతూ ఓ కాకి కనిపిస్తుంది. దాని గొంతులో ఏదో విషాదం. మరో రామచిలుక నిశ్శబ్దంగా కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటుంది. కాసేపు రామాలయం మీదన్న గోళ్లలోకి తొంగి చూసి ధ్వజస్తంభం మీదకెక్కి చిరుగంటల్ని పలకరిస్తూ ఉంటుంది. సుదూరాలకు వెళ్లి రాగల కొంగలు మాత్రం రచ్చపొట్టుకు ఆధారమైన రావి చెట్టు మీదకు చీకటి వేళ చేరుకుంటాయి. గాలి విసురుగా వీస్తే నిద్రలోంచి తుళ్ళిపడుతూ రెక్కలు సర్దు చేస్తూ ఉంటాయి. వెన్నెల మాత్రం ఏం గొప్పగా ఉంటుంది? దాహంతో అలవటిస్తున్న వాడి ముందు అది ఆజ్యపాత్ర. ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ననుబ్రోవ. విశ్వపతి నోట పాట ఆగిపోయింది. ఎదురుగా సుధాకరం. ఆయన ముందు భోజనం ఉంది, ప్రారంభించబోతున్నాడు. ఏమిటో సుధాకరం, ఇంత రాత్రి వేళ వచ్చావే? రా రా, భోజనం చేద్దాం. అతనంటే విశ్వపతికి అమిత వాత్సల్యం. విద్యా వినయ సంపదలకు అతను ప్రత్యక్ష రూపంగా అనిపిస్తాడు. స్కూల్ నడిపిన రోజుల్లో అతని తెలివితేటలు చూసి ముచ్చటపడేవాడు. నువ్వు కష్టపడితే ఏ డాక్టరో ఇంజనీరో అవుతావురా సుధా అంటుండేవాడు తను. స్కూల్ ఫైనల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి తను చెప్పిన దానికి పునాది వేశాడు. అటుపైన ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు నిలిచిపోయింది. నేను మళ్ళీ వస్తాలేండి మాస్టారు, మీరు భోజనం చేయబోతున్నారు కదా, సంశయంగా ఆగిపోయాడు. అదేటోయ్, మరి కొత్తవాళ్ళ రా, ఇలా కూర్చో, నాతో చెప్పు విషయం ఏటో. పర్వాలేదు, మీరు భోజనం ప్రారంభిస్తానంటేనే కూర్చుంటా, లేకపోతే నాకు సిగ్గుగా ఉంటుంది మాస్టరు. ఇంతకు నువ్వు భోజనం చేసినట్లేనా?
దీపం వెలుగులో పరిశీలనగా మొహాన్ని చూస్తూ అడిగాడు. చేశాను మాస్టారు, మీరు కానివ్వండి తల దించుకుని ముఖభావాలు దాచుకున్నాడు. అబద్ధం చెబుతున్నావు కదూ సుధాకరం, తప్పు. నీ ఉపాధ్యాయుని ముందు నిన్ను నువ్వు దాచుకోలేవు. నీవు చెప్పకపోయినా నేను ఊహించుకోగలను. ఇలా రా, ఇందులో కొద్దిగా వడ్డిస్తా, మీ మాస్టర్ చేతి వంట రుచి చూడు అంటూనే మరో కంచంలో అన్నం వడ్డించి పచ్చడి వేశాడు. సుధాకరం అభిమానంతో కుంచుకుపోయాడు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు మాస్టారు. అతని మొహం సిగ్గుతో కందిపోయింది. నీ మనసు నాకు తెలుసు నాయనా, కానీ నా మనసు కూడా అర్థం చేసుకో. ఈ ఇంట్లో నాకెవరున్నారు? వండి పెట్టేవాళ్ళ సంగతి అటుంచు, సరసన కూర్చొని తినేవాళ్ళు సైతం లేరు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడిని రాత్రులు గడపాలంటే. నవ్వుతున్నావు కదూ? లేదు బాబు, నేను పిరికివాడిని కాదు. స్వాతంత్ర్యం కోసం నేను జైల్లో మగ్గిన వాడిని. తమాషా ఏమిటంటే, నాకు ఆ జైలే ఈ ఇంటికన్నా 1000 రెట్లు బాగుంది. అక్కడ పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు, చావకుండా మందులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ అర్ధరాత్రి వేళ గుండె నొప్పి వస్తే మాత్రలు అందించే వాళ్ళు సైతం లేరు. ఒంటరితనం ఇలాంటిది కదా అనుకుంటూ ఉంటాను. తిను బాబు, రా. నీకు తండ్రి లేని మాట నిజమే, నాకు బిడ్డలు లేని మాట వాస్తవమే. మేధగల మనుషులమైనందుకు మన మధ్య ఈపాటి భవబంధాలు ఏర్పడకపోవడం భగవత్ సృష్టికే అవమానం. సుధాకరం మరో మాట పలకలేదు. భోజనాలు అయినాక ఆరుబయట మంచాల మీద కూర్చున్నప్పుడు అడిగాడు. ఇప్పుడు చెప్పు, ఇందాక వచ్చిన పని ఏమిటో? మిమ్మల్ని సలహా అడగడానికి వచ్చాను. దానికే ఉంది, అడుగు. నేను పైలట్గా వెళ్దాం అనుకుంటున్నాను. విశ్వపతి మెల్లగా నవ్వాడు. కళ్ళకంటున్నావా సుధాకరం? నేను పైలట్గా పనికిరానంటారా మాస్టారు? గాయపడినట్లు అడిగాడు. ఆ సంగతి నిర్ణయించేందుకు నేనెవరిని? అది కాదు నా ఉద్దేశం. నీ తల్లిని, నీ తర్వాత నలుగురిని ఈ ఊళ్ళో కాటకానికి అప్పగించి నువ్వు పైలట్ వై తిరిగి వచ్చే వరకు వాళ్ళని కాపాడమని ఏ దేవుణ్ణి కోరదలిచావు? మిమ్మల్నే మాస్టారు. నన్నా? విశ్వపతి అవాక్కయ్యాడు. చటుక్కున ఆయన పాదాలు స్పృశించాడు సుధాకరం. అతని కళ్ళ వెంట అశ్రుధారలు. మీకు తెలియందేముంది మాస్టారు? ఇక్కడే మసవుతాను గాని మరో ఊరు రానంటుంది మా అమ్మ. అమ్మను బట్టి మిగతా వాళ్ళు కదా. నేను అప్పటికి ఎన్నో విధాలు చెప్పి చూశాను. బస్తీ తీసుకెళ్లి ఏదో విధంగా పోషిస్తానని. ససేమిరా అంది. చివరికి నిర్ణయానికి రాక తప్పింది కాదు. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారనే ఇలా ఆశతో వచ్చాను. విశ్వపతి చలించాడు. లే సుధాకరం, ముందు పాదాలు వదులు. ఆ శ్రీరామచంద్రుడు ఇలా నిర్ణయిస్తే కాదనడానికి ఎవరం మనం? నిన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను బాబు. ఆ రాముడు నిన్నెప్పుడూ కాపాడాలి. ఆయన నాకిచ్చిన శక్తి దాచుకోకుండా నేను చేయగలిగిన సాయం అంతా చేస్తాను. సరేనా? జన్మజన్మలకి మీకు రుణపడి ఉంటాను మాస్టారు. నాకెక్కడుంది నాయన అంత అర్హత? అంతా ఆయన లీల. చేతులు జోడించాడు ఆలయం దిశవైపు చూస్తూ. ఈ రాత్రే వెళ్దాం అనుకుంటున్నాను మాస్టారు. ఏమిటి ఇంత రాత్రా? వెన్నెలే కదా మాస్టారు, వెళ్ళగలను. పగలైతే తలో రకంగా వ్యాఖ్యానాలు చేస్తారు. అమ్మ అసలు ఒప్పుకోదు. అంటే మీ అమ్మకి మీరే నచ్చ చెప్పాలి మాస్టారు. తలదించుకున్నాడు. సరే ఉండు, ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. ఇవిగో, ఇవి ఉంచు, అవసరానికి ఉంటాయి. కొన్ని నోట్లు చేతులు ఉంచాడు. మాస్టారు భుజం మీద ఆప్యాయంగా తట్టి, నాకు తెలుసు నాయన, నువ్వు నోరు తెరిచి అడగలేదని నేను ఊరుకోగలనా? ఉండు, నువ్వు ఈ రాత్రి వేళ ఎన్ని మైళ్ళు నడిచి వెళ్లాలో మరచెంబులో నీళ్లు నింపిస్తాను అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు విశ్వపతి. సుధాకరానికి మాటలు కరువయ్యాయి. అలాగే బొమ్మలా ఉండిపోయాడు. విశ్వపతి మరచెంబు, ఓ చిన్న సంచి తెచ్చిచ్చాడు. ఇందులో తుండుగుడ్డలు, ఖద్దరు పంచెలు ఉన్నాయి. లేకపోతే ఇబ్బంది పడిపోతావు. మరో మాట కాళ్లకు చుట్టుకుపోయాడు సుధాకరం. మాస్టారు, మీరు నిజంగా దేవుళ్ళు. మళ్ళీ మీలాంటి వాళ్ళు నాకు దొరకరు. ఎక్కడ వెతికినా దొరకరు. అతని గొంతు వృద్ధమైంది. జుట్టులోకి వేళ్లి పోనిచ్చి ఆప్యాయంగా నిమిరి లేచి, వెళ్ళిరా బాబు, నాదేముంది, ఈవేళ రేపో రాలిపోయే పండుటాకిని. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. దాన్ని సవ్యంగా నడిచి నిలబెట్టుకో. ఇదే నా సలహా అన్నాడు విశ్వపతి. వస్తాను మాస్టారు, మీకు ఇచ్చిన శ్రమకు మన్నించండి. వస్తాను. మంచిది, వెళ్ళిరా. కళ్ళు తుడుచుకున్నాడు విశ్వపతి. వెన్నెల్లో మంచం మీద నడుము వాల్చాడు. వెన్నెల ఎంత బాగుంటుంది! నిజమైన ఆప్యాయత, నిస్వార్థమైన సహాయం ఇంకెంత బాగుంటాయి! ఒకరికి తోడ్పడడంలో ఎంత ఆనందం, తృప్తి ఉన్నాయి. ఆయన కళ్ళ మీద వెన్నెల కిరణాలు వెలుగుతున్నాయి. పదిలంగా వాటిని కనురెప్పల ఖజానాలో దాచుకున్నాడు. ఇయాల పంతులారు నీళ్లు తోడలేదేంది? సెంబెడు నీళ్లు వచ్చాయి. ఇయాల పాదం మునిగిపోతాందేంటి? ఒలే ఉండొసే, ఆ మహారాజు నడుగొస్తా, తోడబోకు అని వెళ్ళిన వెర్రి మంగమ్మ గాబరాగా కేక పెట్టేసరికి అందరూ రివ్వును వెళ్ళారు. విశ్వపతి నేల మీద బోర్లా పడున్నాడు. గుండె దగ్గరగా ఒక చెయ్యి, నీళ్లు లేని కూజ దగ్గర ఒక చెయ్యి, నేల మీద చెల్లా చెదురుగా ఉన్న మందు బిళ్ళలు, పగిలిన సీసా. ఆయన నాలుక బయటకు వచ్చి తపన చల్లారిపోయి నిశ్చలంగా ఉంది.